నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి వినమ్రంగా నమస్సులు తెలియజేసుకుంటూ సభా కార్యక్రమం నేటి కార్యక్రమానికి సభాగృహంలో ఉండి ఈ సభను విజయవంతంగా నిర్వహించవలసిందిగా శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి పుత్రులు శ్రీమాన్ ఎన్సిహెచ్ బుచ్చయ్యాచార్యుల వారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వారు జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. కంచి కామకోటి పీఠం తరపున ఆస్థాన విద్వాన్ పురస్కారాన్ని కూడా వారు అందుకున్నారు. అనేక నృత్య నాటికలు వారు రాశారు, వాటికి సంగీతం కూర్చారు. ఎంతోమందికి సంగీత విద్యను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పత్రికల్లో కూడా ఎన్నో సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి కాలమ్స్ కూడా వారు నిర్వహించారు. వారు ఇక్కడికి ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది, అందుకు ధన్యవాదాలు. తర్వాత మృదంగానికి దేవవాద్యం అని కూడా ఒక పేరుందండి. నాదబ్రహ్మ మన మధ్యలోనే ఉన్నారు. ఏకకాలంలో 9 మృదంగాల్ని వారు అద్భుతంగా వాయించి, మృదంగం ఒక వాద్యం మాత్రమే కాదు, సోలో వాద్యం స్థాయికి దాని ప్రతిష్టను తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా దాని కీర్తిని ఇనుమడింపజేసినటువంటి పెద్దలు. అందున కృష్ణమాచార్య స్వామి వారికి అత్యంత సన్నిహితులు. వెళ్ళి ఈ విషయం వారికి విన్నవించగానే సంతోషంగా ఎంతో పెద్ద మనసుతో వారు ఆదరించి ఇక్కడ ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు ఎన్నో స్థాయిల్లో ఎన్నో పదవులు నిర్వహించి ప్రతి చోట ఏదో ఒక ప్రయోజనకరమైన కార్యక్రమము ఒకటని కాదు ఎన్నో కూడా వారు చేశారు. కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం కానీ, యూనివర్సిటీలో పనిచేసినప్పుడు ఎంతోమందిని ప్రోత్సహించడం కానీ, వారు ఒక ఇన్స్టిట్యూట్ని కూడా నిర్వహించి ఉచితంగా మృదంగ విద్యను అనుగ్రహిస్తుండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి పాదాభివందనం చేస్తూ సాదరంగా వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతూ ఉంది. తర్వాత నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి వారు ఉప సంచాలకులు తెలంగాణ రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ శ్రీమతి జి వసుంధర గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వారు విధి నిర్వహణలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలకు ఇటు సాంస్కృతిక రంగానికి ఎంతో సేవలు చేసినటువంటి వారు. అలాగే నవ్య సాహితీ సమితి అనుబంధ సంస్థ అయినటువంటి నవ్య నాటక సమితి ఆర్గనైజింగ్ కమిటీకి కూడా వారు కో-చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వారు రావటం నిజంగా చాలా సంతోషకరం. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇక సభాధ్యక్షుల వారికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తూ నేను ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గారిని వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు చాలా సుదినం. కృష్ణమాచార్య స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ముందుగా వారి స్తుతితో ప్రారంభిస్తాను. కౌశికాన్వయ సంజాతం కౌశికాన్వయ సంజాతం తిర్వేంకట సంగీతామృత సేవినం సంగీతామృత సేవినం తిర్వేంకట గురోః పుత్రం కృష్ణమాచార్య
మాశ్రయే కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఉత్సవాలు సెప్టెంబర్ నెలలో వైభవోపేతంగా విజయవాడలో 5 రోజులు శిష్య ప్రశిష్యుల గాత్ర సభలతోటి సంగీతంలో లబ్ధప్రతిష్ఠులైన పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి వారిని సత్కరించుకున్నాం. అలాగే సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన సూరం వెంకటేశ్వర్లు గారిని కూడా సత్కరించుకున్నాం. సూరం శ్రీనివాసులు గారిని కూడా సత్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము రకరకాల ప్రదేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుపుకుంటూ వారిని ప్రపంచంలో ఎక్కువ మంది స్మరించుకునేటటువంటి సౌభాగ్యం కలగజేయాలని అనుకున్న తరుణంలో అనుకోకుండా నవ్య సాహితీ సమితి, శ్రీ కళామంజరి ఈ 2 సంస్థలు కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఉత్సవంలో భాగంగా మేము సాహిత్య సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేసి ఆ కృతకృత్యులు ఇవ్వడం మాకు కృష్ణమాచార్య కళాపీఠానికి మా అందరికీ కూడా చాలా చాలా పరమానందదాయకమైన విషయం. కృష్ణమాచార్యుల వారు సాహిత్యంలో అష్టావధానంలో కూడా దిగ్ధంతులు అయినందువల్ల మొదటి సెషన్లో పైతరంలోని కృష్ణమాచార్యుల వారికి అంజలి ఘటిస్తూ తర్వాత 2 తరాల అవధానులంతా పాల్గొని అత్యద్భుతమైన రీతిలో అవధాన కార్యక్రమం చక్కగా కన్నుల విందుగా వీణుల విందుగా మనస్సుకు కూడా ఆనందదాయకంగా బాగా జరిగింది. తర్వాత ఇప్పుడు సంగీత కార్యక్రమాలు జరుపుకుంటూ మధ్యలో శతావధాని డాక్టర్ ఆమదాల మురళీ గారి ప్రసంగం, చక్కటి ప్రసంగం కృష్ణమాచార్యుల వారి కవితా వైదుష్యాన్ని గురించి చక్కగా పూసగుచ్చినట్టు అరటిపండు చేతిలో ఒలిచిపెట్టినంత చక్కగా ప్రసంగం కావించారు. పెద్దలు రమణాచారి గారు, అలాగే ఆర్ఏ పద్మనాభరావు గారు పెద్దలు కూడా వచ్చి, తర్వాత ఈ కార్యక్రమంలో అన్వయిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారు, అలాగే చీటితోటి విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా చిరంజీవి సౌభాగ్యవతి మానస, రమేష్ గారు, ఈ బృందం అందరికీ కూడా కృష్ణమాచార్య కళాపీఠం సవినయంగా ధన్యవాదాలు సమర్పణం చేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తోంది. కృష్ణమాచార్యుల వారు ఉండగానే కృష్ణమాచార్య కళాపీఠం అనేటటువంటి సంస్థని ఏర్పరిచి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. కృష్ణమాచార్యుల వారి గురించి నేను ఒక ముక్కలో చెప్పాలంటే, వారు సప్తశిఖర సమానులు. సంగీతం ఒక పార్శ్వం, సాహిత్యం ఒక పార్శ్వం, వాగ్గేయకారకత్వం ఒక పార్శ్వం. ఈ సంగీత వైదుష్యం ఎంత ఉందో సాహిత్య వైదుష్యం అంత సమానంగా ఉన్నది. సంస్కృత ఆంధ్రాల్లో రెండిట్లో కూడా మహాకవి పుంగవులు అనేక గ్రంథాలు వెలయించారు. అంతేకాక త్యాగరాజస్వామి వారి 650 పైగా కీర్తనలకు త్యాగరాజ గేయార్థ కుంచిక అనేటటువంటి ఒక పుస్తకాన్ని వారు రచించారు. త్యాగరాజస్వామి వారి కృతుల్లో నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలని అందులో చాలా తేటతల్ని చేసి అది ఉత్తమోత్తమ గ్రంథంగా రీసెర్చ్ వర్క్స్ కోసం కూడా పనికొస్తున్నటువంటి అత్యున్నత స్థాయి గ్రంథం. వాగ్గేయకారులుగా వారు చేసిన విశిష్టమైన ప్రక్రియ ఏమిటంటే, మామూలుగా కృతులు రచన చేసినటువంటి మహానుభావులు వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు, అందరూ స్మరణీయులు. కృష్ణమాచార్య స్వామి
సాహిత్యంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియని సంగీతంలో చాలా కష్టమైన ప్రక్రియని గర్భకృతులు అనే రూపంలో కృతులు వెలయించారు. గర్భకృతులు అంటే ఒక తాళంలో ఒక కీర్తనలో ఒక పదాన్ని తొలగిస్తే అది మరొక తాళానికి సిద్ధమైన ఇంకొక కృతి అవుతుంది. దానిలోంచి ఇంకొక పదం తీసేస్తే ఇంకొక తాళంలో వచ్చేటటువంటి కీర్తన అవుతుంది. ఉదాహరణకి ఆదితాళ కీర్తనలో ఒక పదం తొలగిస్తే త్రిస్ర జాతి త్రిపుట తాళం కీర్తన అవుతుంది. దానిలో ఒక పదం తొలగిస్తే రూపక తాళ కీర్తన అవుతుంది. ఇంకొక పదం తొలగిస్తే ఖండచాప కీర్తన అవుతుంది. ఇందులో కష్టం ఏమిటంటే రాగ లక్షణంలో ఉండేటటువంటి గ్రహ జీవ న్యాస స్వరాలను అలా ఒక పదం తీసేస్తే అవి సరిపోయేటట్టు ఉండదు. రాగస్వరూపం రాగధర్మంగా ఉండదు. కానీ ఏ కృతి ముట్టుకుంటే ఆ కృతే రాగధర్మంలో ఉంటుంది. సాహితీ నియమాలైనటువంటి ఛందస్సు యతి ప్రాసలు అన్నీ కూడా పరిపూర్ణంగా మెయింటైన్ అవుతూ ఒక కృతిలో ఉన్న 3 కృతులు కానీ 4 కృతులు కానీ అన్వయిస్తాయి. దీన్ని మనకి తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కంగారు అనే జంతువు పొట్టలో 2 పిల్లలు ఉన్నట్టు ఒక కృతిలోనే 3 కృతులు ఒదిగి ఉంటాయన్నమాట. ఇది ఒక విశిష్టమైన ప్రక్రియ. నభూతో నభవిష్యతి అనేటటువంటి స్థితి కలిగిన వాగ్గేయకారకత్వం. హరికథ విద్వాంసులు, సంప్రదాయ నిష్ఠాపరులు, ఉత్తమోత్తమ గురువులు, ఇలాగా 7 పార్శ్వాల్లో తర్వాత పరమహాస్య చిత్ర సంభాషణ శైలి కలిగినటువంటి విద్వాంసులు. ఇంకొక విషయం ఏమిటంటే ఎక్కడైనా అపవాదం ఎవరైనా సరే సంగీత సాహిత్యాల్లో సంప్రదాయంలో కానీ అపవాదం ఎవరైనా చేస్తే ఆ అపవాదాన్ని ఖండించి దాన్ని సశాస్త్రీయంగా నిరూపణ చేసి విమర్శ చేసినటువంటి ఉత్తమోత్తమ శ్రేణి విమర్శకులు. ఇలాగా సప్త పార్శ్వాలు కృష్ణమాచార్యుల వారిలో ఉండడం, వారి సంతానంగా మేము పుట్టడం మా ఎన్ని వేల జన్మల సుకృతమో. ఉత్తమోత్తమ శ్రేణి శిష్యుల్ని తమ గురుత్వంలో తీర్చిదిద్దిన మహనీయులు. వారి సంస్మరణగా ఇవాళ కార్యక్రమం జరుగుతోంది. 20 సంవత్సరాలైంది మీ కృష్ణమాచార్య కళాపీఠం స్థాపించి. ఈ 20 సంవత్సరాలు కూడా మొదటి 2-3 సంవత్సరాలు నాయనగారి చేతుల మీదే వారి బాలమురళీ కృష్ణ గారు అలాంటి వారికి సత్కారం చేసుకున్నారు. కృష్ణమాచార్య కళాపీఠం సంగీత విద్వాంసులకి, సాహితీ మూర్తులకి, సంప్రదాయజ్ఞులకి కూడా ఈ 20 ఏళ్లలో సన్మానాలు నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంవత్సరం అంటే శత జయంతి సంవత్సరంలో మా చిన్నాన్నగారు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, వారిని సత్కరించే భాగ్యం మాకు వారు అనుగ్రహించారు. అది కృష్ణమాచార్యుల వారు మా మనసులో ఆ సంకల్పాన్ని జరగాలని కోరుకున్నారు. అది మేము చేయగలిగినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాం. ఇక ఇందాక నుంచి సభల్లో నాన్నగారి విశేషాలన్నీ కూడా పెద్దలందరూ పలువురు చెప్పారు. మళ్ళీ చర్వణం అవుతుంది. బాబాయ్ గారి విషయం ఏంటంటే మృదంగంలో అత్యున్నత శిఖరం, మృదంగంలో ఒక విప్లవం, మృదంగం స్థాయిని అంతర్జాతీయంగా ఉత్తమోత్తమ శిఖరాల మీద నిలబెట్టినటువంటి స్థాయి మా చిన్నాన్నగారిది. వారు కృష్ణమాచార్యుల వారి సహోద్యోగి అయినందువల్ల వయసులో కొంత చిన్నవారు అవ్వడం వల్ల మరి నేను ప్రేమగా బాబాయ్ గారును సంబోధించాను. ఇప్పుడు వారి అనుభవాలు మీకు పంచుతారు. నమస్కారం. సభాయ నమః.
శ్రీ కళామంజరి నవ్య సాహితీ సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాటి శ్రీమాన్ అల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి స్వామివారి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా విజయవాడలో ప్రారంభమైన కార్యక్రమాలు చెన్నై పట్టణంకి వెళ్ళింది. తదుపరి హైదరాబాదులో చేయడం చాలా ముదాహంగా ఉంది. వారి గురించి పొద్దునుంచి చాలామంది కవి పొంగవులు, విద్వాంసులు అందరూ కూడా, విమర్శకులు అందరూ కూడా వారి గురించి ఎన్నో చెప్పి ఉన్నారు. వారి యొక్క కళా నైపుణ్యం అంటే సంగీతం, వైలన్ విషయంలో మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కృష్ణమాచార్యుల వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీత సంప్రదాయాన్ని వారు గురువుల దగ్గర నేర్చుకున్నారు. పారుపల్లి రామకృష్ణ పంతులు వారి దగ్గర, బాలమల్లి కృష్ణ గారు, అన్నవరం రామస్వామి గారు, వీరు అందరూ కలిసి అప్పట్లో నేర్చుకున్నట్లుగా విన్నాను. స్వయంగా ఈ కవిత్వం అనేది సంగీతం నిర్దేశించి, అంటే వాగ్గేయకారులుగా అది చేయటం చాలా కష్టం. మేము ఆకాశవాణి రేడియోలో విజయవాడలో ఉన్నప్పుడు వైలిన్ విద్వాంసులు వారు చాలా సీనియర్. వారి స్వభావం ఏంటంటే అందరిలో కలిసిపోయి మాట్లాడడం, చలోక్తులు చేయడం. అవి క్లాసిక్గా ఉండేవి. ఆయన చెప్పేవి కూడా అసభ్యకరమైనటువంటి భాష ఉండేది కాదు. ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండేవారు. ఎప్పుడైనా వారిని కోపించటం నేను ఎప్పుడు చూడలే. అద్భుతమైనటువంటి వైలిన్ విద్వాంసులు వారు. ఏ రంగాన్ని తీసుకున్నా కూడా వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి, అది సాహిత్యం కానీ, మరి వాగ్గేయకారులు అని, మరి హరికథలు చెప్పేవారు. ఆయన హరికథలో కూడా అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళు, మన హరికథ విద్వాంసులు ఉండేవారు. వాళ్ళ స్థాయిలో ఉండేది, అంతకన్నా బాగుండేది. అంటే క్లాసిక్గా ఉండేది. కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు కాబట్టి, స్వయంగా వాగ్గేయకారులు కాబట్టి, అద్భుతమైనటువంటి వారి స్వీయ రచనలు చేసుకుని హరికథలు చెప్పటం అనేది చెప్పేవారు. వైలిను ఒక అద్భుతమైనటువంటి సహకార వాయిద్యం. చెన్నైలో, తమిళనాడులో నేను ఎప్పుడు చెప్తుంటాను, పెద్ద ఆయన, ఈయన తమిళనాడులో ఉంటే లాల్గుడి ఎంఎస్ గోపాలకృష్ణ స్థాయికి మించిపోయి ఉండేవారు ఆయన. కృష్ణమాచార్యులు గారి వైలిన్ను ఒక శైలి, ప్రత్యేకమైనటువంటి శైలి. దక్షిణాది బాణీలతో సమంగా ఉంటుంది.
ఇక్కడ వైలన్ వేరే ఉంటుంది. అంటే సహకార వాద్యం అనేది చాలా కష్టతరమైనటువంటిది. వైలిన్ కానీ మృదంగం కానీ ప్రధాన గాయకుడికి అనుకూలంగా ఉండాలి, రక్తి కట్టించాలి, దాంట్లో అపస్వరాలు వేయకూడదు, అనుస్వరాలతోటి అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టించే భారం వైలిన్ మృదంగానికి. నాకు తెలిసి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారికి వాయించాం. తర్వాత మహారాజపురం విశ్వనాథయ్య గారికి వాయించాం. మేమిద్దరం. నేను చాలా చిన్నవాడినైనా పుత్రవాత్సల్యం చాలా నన్ను అభిమానిస్తూ ప్రోత్సహిస్తూ కూడా తీసుకెళ్ళేవారు నన్ను చిన్నవాడిని. ఒక్కోసారి మృదంగం అలా చేసి బస్సుల్లో పెట్టేవారు. అప్పట్లో బస్సులే కదా. నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది, చిన్నప్పుడు ఇక్కడ తెనాలి అటు ఒంగోలు ఎక్కడో నెల్లూరు ఇక్కడ కచేరీ అయిన తర్వాత రాత్రి ఒక ట్రైన్లో వస్తున్నాం. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. నైట్ అయింది, 2 గంటలు 3 గంటలకు అది ట్రైను. మా అప్పుడు రిజర్వేషన్లు ఏమి లేవు కదా. మామూలు భోగిలో నుంచోటానికి కూడా చూడలేదు. ఆయన నుంచునే ఉన్నారు, మృదంగం పక్కన పెట్టుకుని వైలిన్ పక్కన పెట్టుకుని నన్ను పిల్లవాడిలాగా నిలబడి, మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, చిన్నవాడిని కదా, నిద్ర వస్తుంటే నిద్రపోయాను. విజయవాడ వచ్చిన తర్వాత నాకు మెలకు వచ్చింది. వెంకటేశ్వరరావు లేవు అన్నారు ఆయన. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా వెళ్ళిపోయింది. ఆ నిదట్లో మరి తూలి పడిపోతే ఇంకా అంతే వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతాం. అక్కడ ఆ గుమ్మం దగ్గర నుంచున్నాం అనమాట. ఇలాంటి ఎంతో శ్రమతో కష్టంతో బళ్ళల్లో వెళ్ళి, రిక్షాల్లో వెళ్ళి, ట్రైన్లో వెళ్ళి, బస్సులో వెళ్ళి కార్యక్రమాలు చేసి వచ్చాం. నాకంటే కష్టపడ్డారు ఆయన. అదే తమిళనాడులో ఉంటే ఎంతో వైభవంగా మనం పద్మశ్రీ, పద్మవిభూషణ్ రావాల్సిన వ్యక్తి ఆయన. విద్యాపరంగా చెప్తున్నాను, సాహిత్యపరంగా మీకు అందరూ తెలుసు, అనేక గ్రంథాలు రచించారు వారు. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, శిష్యుల్ని బాగా అద్భుతంగా తయారు చేశారు. ఇప్పుడు ఉన్న శిష్యులు, ఇప్పుడు వాడు పాడేవాళ్ళు, వైలిన్ వాయించేవాళ్ళు వాళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా పాడేవాళ్ళు కూడా అద్భుతంగా పాడుతున్నారు. శిష్య ప్రశిష్యులు ఏ దేశం వెళ్ళినా ఆయన శిష్యులు ఉంటారు. అంత అద్భుతంగా వారి శిక్షణలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉండేది. విద్యార్థికి అతను ఆ స్థాయి అందుకోలేనప్పటికీ ఏ స్థాయిలో అందుకోగలుగుతాడో ఆ స్థాయిలో తను దిగి అవి చెప్పేవాడు ఆయన. ఆ సంగీతాన్ని వాళ్ళు అద్భుతంగా పాడేవారు. ఇది అందరికీ ఉండదు. అది ఇప్పుడు ఏంటంటే ఆ కళాకారుడు ఆయన స్థాయిలో ఎలా పాడుతున్నారో అదే స్థాయిలో శిష్యులు కూడా పాడాలి అని అంటారు. అలా కాదు, వాడికి ఎలా వస్తుందో దాన్ని అంతా ఒక ప్రయోగాత్మకంగా చేసేవాడు ఆయన. అందుకని ఎక్కువ మంది శిష్యులు తయారు చేయటం, వారి దగ్గరికి రావడం, నేర్చుకోవడం. వారు వైలిన్ విద్వాంసులు అయినప్పటికీ కూడా వోకల్ సంగీతం ఎంతోమందిని తయారు చేశారు వారు. ఇప్పటికీ చాలామంది పాడుతున్నారు మన ఆంధ్రదేశంలో కానీ, తమిళనాడులో కానీ, విదేశాల్లో కూడా ఉన్నారు. అనేక సంగీత రూపకల్పాలు చేశారు విజయవాడలో.
ఒక హరికథ కూడా ఉండాలి కదా, ఉందా? వారు చెప్పింది ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి చేసాం రేడియో హైదరాబాద్లో, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది ఉందా? ఉంచారా? చెరిపేశారా? మనం చెరిపేయటంలో మన వాళ్ళు చాలా నిష్ణాతులు. పెద్దవాళ్ళని ఉంచుకోకూడదు. వాళ్ళు 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 ఎలా పాడారు, ఎలా వాయించారు, అవన్నీ మనకు అక్కర్లే. మనమే పెద్దవాళ్ళం, మనకంటే ఎవరు? అది దౌర్భాగ్య స్థితి, తెలుగు వాళ్ళ యొక్క దౌర్భాగ్యం. మెడ్రాస్లో ఎప్పుడూ 70 ఏళ్ళ క్రితం చేసిన రికార్డింగ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఆర్కెస్ట్రాలు పెట్టున్నారు. అంత అద్భుతమైన గొప్ప మహాన్ కళాకారులు అందరూ పాడారు. మరి వీళ్ళందరూ పాడిన వాళ్ళు ఉండాలి కదా, ఉంచరు. తర్వాత వారి సహస్రాబ్ది శతాది కార్యక్రమాల్లో విజయవాడలో అద్భుతంగా 5 రోజులు చేశారు కదా ముత్యాచార్యులు. 5 రోజులు కదా చేసింది. చాలా అద్భుతంగా జరిగినాయి, చాలా వైభవితంగా జరిగినాయి. అందరూ శిష్య ప్రశిష్యులందరూ కూడా చాలా చక్కగా పాడారు, మంచి కార్యక్రమాలు చేశారు. సాహిత్య కార్యక్రమాలు కూడా జరిగాయి. నన్ను పిలవడం నాకు చాలా ఆనందమైంది. నాకు ఆ సౌభాగ్యం కలగడం కూడా, వారి పేరున అవార్డు కూడా ఇచ్చారు. చాలా అవార్డులు వస్తుంటాయి, కానీ విద్వాంసులు వారి పేరుతోటి ఇచ్చినవి వారి ఆశీస్సులు అనుకోవాలంతే, సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు. నా మీద చాలా పైకొస్తాడు ఈ అబ్బాయి అనేసి ఒక పుత్రవాత్సల్యంతో ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవారు. మేము శ్రీరంగం గోపాలరత్నం గారికి, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నేదునూరి జగన్నాచార్యులు, ఆయన శిష్యుడే, ఎన్సివి అద్భుతంగా పాడేవాడు. ఒకసారి ఎక్కడో కచేరీ జరిగింది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే జగన్నాచార్యులు గారి పాట అరికుడు రామాంజన్ గారు పాడినట్టుందన్నారు. నేనేమో పాల్ఘాట్ పనీర్ అన్నారు. అంత బాగా జరిగాయి కచేరీ, అంత అద్భుతంగా పాడేవారు. వీరు సద్గురువులు, అలాంటి మహావిద్వాంసులు, కల్మషం లేని వ్యక్తి. ఎవరైనా విమర్శిస్తే వాడు పాపాన్ని వాడే పోతాడు అనుకునే భావంలో మాట్లాడేవారు కాదు. శిష్యులు మటుకు కోపంతో ఊగిపోయేవారు. వాడిని వెళ్ళి పొడి చేయాలి, తన్నేయాలి, వేధవా మా గురుగారిని ఎట్లాగంటారా అని. ఆయన ఎప్పుడు బయటికి వచ్చే మనిషి కాదు. అప్పట్లో మరి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చిందా? మేము ప్రపోజల్ పెట్టాం అప్పుడు, నేను మెంబర్గా ఉన్నప్పుడు. సరే, అంతకంటే గొప్ప మహానుభావుడైన ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఎవరికి అసలు స్మరించుకోని పరిస్థితి. ఇప్పుడు ఆయనది ఊరికి జరుగుతున్నాయి కార్యక్రమాలు. మహనీయుడైన అది శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు 25 ఏళ్ళు అయిందా ఈ సంస్థ స్థాపించి? 25 ఏళ్ళు అయిందా? మన కళాపీఠం 100 ఏళ్ళుగా జరుగుతుండాలి. ఆయన మునుమనవలు కూడా చేస్తుండాలి ఆయన కార్యక్రమాలని నేను ఆశిస్తున్నాను. అదొక సంగీత కుటుంబం. చక్కటి ముత్యాచారి మంచి విద్వాంసుడు, చాలామందిని తయారు చేస్తున్నాడు. ఆయన చేశాడు, ఇందాక చక్కగా పాడారు వాళ్ళ శిష్యులు. వాళ్ళ అబ్బాయి కూడా బాగా పాడుతున్నాడు, కౌశిక్ చక్రవర్తి అని, కళ్యాణ్ చక్రవర్తి. వాడు అని కర్ణాటక సంగీతంలో ఏ క్లాసిటా, వాడి లైట్ మ్యూజిక్లో ఏ క్లాసిటా, ఇంకేమిటి లైట్ క్లాసికల్,
డివోషనల్ ఏ క్లాసు, మరి అద్భుతమైనటువంటి విద్వాంసుడు అవుతాడు. వెరీ గుడ్. ఎన్నో వస్తాయి, ఏముంది అది, అంతే. తాతగారి యొక్క అనుగ్రహం, వారి ఆశీస్సులు, అంతకంటే ఏమిటి. ఆయనకి వచ్చిందని కాదు, పుత్రులకు రావాలి. ఇంకోటి ఏమిటంటే ఎవరిని అడిగేవారు కాదు ఆయన. వాళ్ళ అబ్బాయి, అతని పేరు జగన్నాచార్య, మృదంగం చక్కగా వాయించేవాడు ఆయన, రాజుగారి శిష్యుడు. అప్పట్లో డిప్లొమా పాస్ అయ్యాడు, రేడియోలో వాయించేవాడు. ఖమ్మంలో ఒక అవకాశం వచ్చింది అతనికి. అప్పుడు నా దగ్గరకు వచ్చారు. నేను పుత్రవాత్సల్యం కదా, నా దగ్గరికి రావడానికి ఏముంది. ఎవరిని అడిగే మనిషి కాదు ఇతను కూడా. డైరెక్టర్తో చెప్పి, ఆయన ఏముంది, కృష్ణమాచార్య గారు అబ్బాయి అంటే ఇస్తారు. మొహమాటం, అడిగి చేయించుకోవటం, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేని పని. ఈయనకి ఉద్యోగం రావడం చాలా సంతోషపడ్డాడు ఆయన, పరమానందం. కృష్ణమాచార్య గారు కీర్తి, దేశ విదేశాలలో శిష్యుల ద్వారా ఆయన కీర్తి లభించింది. మహావిద్వాంసుడిగా ఆంధ్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి మహా విద్వాంసుడిగా ఆయన గుర్తింపు రావటమే కాకుండా కవిత్వంలో కానీ భాషా ప్రవీణ్గా ఆయన సంస్కృతంలో మాట్లాడేవారు, కంపోజ్ చేశారు. ఇన్ని భాషలు ఇన్ని రకాలుగా చేయటం అనేది ఒక వ్యక్తికి జరిగే విషయం కాదు. ఎవరో మహావిద్వాంసులు అవుతారు, కవి అవుతాడు, లేకపోతే అష్టావధానం లేకపోతే శతావధానం, ఇప్పుడు ఎన్నో అవధానాలు చేస్తున్నారు. ఆ ప్రక్రియలో గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఇన్నిట్లోనూ అంత గొప్పతనం రావడం అనేది ఎవరికి లభించదు. కృష్ణమాచార్య గారికి ఒక్కసారి, ఆయన ఒక్కడే చరిత్రలో మిగిలి ఆయన చిరస్థాయిగా, ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. రేడియో ఆకాశవాణి ఆయన డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అన్నగారు కొడుకు, ఈయన డాక్టర్. వీళ్ళిద్దరూ, జగన్నాచార్యులు గారు పాడేవాళ్ళు, నేను చిన్నప్పుడు వాయించాను వీళ్ళకి. వీళ్ళందరూ ఒక మంచి అద్భుతమైన కుటుంబం. యా నేను అప్పుడే అందరికీ వాయించాను. బాలమురళీ కృష్ణ గారు, ఓలేటి గారు, శ్రీరంగ గోపాలకృష్ణ గారు. నన్ను అభిమానించి పుత్రవాత్సల్యంతో వాయించేటప్పుడు సంతోషపడుతూ ఆనందపడుతూ వారి యొక్క ఆశీస్సులతో నేను పైకి వచ్చాను. ఏంటంటే తోటి కళాకారులు ఎలా ఉంటారంటే, వీడికి నా చప్పట్లు కొడితే ఏడుస్తారు. చాలా అద్భుతంగా వాయించేటువంటి ఆయనకు పాపం చిన్న చూపు అదేమీ లేదు. నన్ను ప్రోత్సహించేవాడు. నేను వాయించినప్పుడు నాకు ఎన్నో బహుమతులు వస్తుంటాయి. చిన్నవాడిని కదా, గోల్డ్ మెడల్స్ ఇవి చాలా వచ్చాయి. ఆనందం, ఆయన సంతోషపడేవాడా, చాలా బాగుంది అనేవాడు. ఎవరు ఆనందపడతారు? ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము ఎన్నో అనుభవించాం అనుకోండి, ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. మన వాళ్ళకి వాళ్ళ యొక్క గొప్పతనం ఎంత ఉంది అనేది ఆలోచన ఉండదు.
ఎంతసేపు దిగదార్చడం, వాళ్ళ ప్రతిభను కించపరిచి మాట్లాడడం. మన వాళ్ళలో కొంతమంది మహానుభావులు ఉన్నారు. అలాంటి కాకుండా ఏనాడు కూడా పరోక్షంగా ఒకరిని, ఒక ఆర్టిస్ట్ని కానీ ఎవరిని కూడా నిందించటం, వాళ్ళంటే బాగుంది అనేవాడు అంతే. దానికి చెలోక్తి ఏదైనా మాట్లాడి సరిపడగా అతను పాడే విధానం ఆయన నచ్చలేదనుకోండి, ఒక చెలోక్తి విసిరేసి అలా బాగుంది అన్నాడు అంతే. చిరునవ్వు దాంట్లోనే అర్థమవుతుంది. మహానుభావుడు ఆయన. ఎంత చెప్పినా కూడా మనం ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే వారి యొక్క వాద్య విశేషాలు ఇంకొకసారి చెప్పుకుందాం. ఈనాడు శ్రీకళా మంజరి నవ్య సాహితీ సమితి వారు, కృష్ణమాచార్య గారు వారి యొక్క కార్యక్రమం పెట్టడం, అది హైదరాబాద్లో జరగడం అనేది చాలా గొప్ప విశేషం. మామూలుగా సభ వాళ్ళు ఎవరైనా పెట్టాలి, వారిని ఒక వైల విద్వాంసుడిగా గుర్తించి మీరు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. సెలవు. శ్రీమతి వసుంధర గారు ఒక 2 నిమిషాలు ప్రసంగిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు పద్మశ్రీ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి నమస్సులు. వారితో అనుబంధం 2012 నుంచి తెలుగు మహాసభల నుంచి మన సాంస్కృతిక శాఖ తరపున తిరుపతిలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో వారి పరిచయం జరిగింది. నమస్కారం సార్. అలాగే బుచ్చయాచార్యులు గారు, వారు 2015 మా గోదావరి మహాపుష్కరాలు విజయవాడ మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. వారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య గారి సుపుత్రులు. అలాగే శ్రీమాన్ చక్రవర్తి గారికి, శ్రీరామ్ చక్రవర్తి గారికి నమస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకళా మంజరి నవ్య సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. సంగీత సాహిత్య సమర్చన అంటూ సంగీత సాహిత్యాల్లో ఒక మేరుపర్వతంగా ఉండి ఎందరో శిష్య ప్రశిష్యులను దేశ విదేశాల్లో తయారు చేసుకున్నారు. వారి మనుమలు కూడా అన్ని రంగాల్లో టాప్ ఏ గ్రేడ్లో ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాము, కళ్యాణ చక్రవర్తి గారు. అలాగే వారి శిష్య ప్రశిష్య బృందం ఇప్పుడు మన ముందు సంగీతం గానం ప్రదర్శించారు. వారందరికీ అభినందనలు. అలాగే మార్నింగ్ ఎర్రంశెట్టి బాబు ఇక్కడే ఉన్నాడు, యువకళ ఉమామహేశ్వరరావు గారు, తను యువ కళ అవధాని. ఇంత చక్కటిగా యువ అవధానులను తయారు చేస్తున్న శ్రీ మరుమాములు దత్తాత్రేయ శర్మ గారికి కూడా నా అభినందనలు. ఒక వికాస పరిషత్ అంటూ విద్యా వికాస పరిషత్ అంటూ ఒక పరిషత్తును ఏర్పాటు చేసి ఒక అకాడమీ స్థాయిలో ఇందాక నాకు ఒక చిన్న బాబును పరిచయం చేశారు, వింజమూరి సంకీర్త్ అని. ఆ బాబు నన్ను చూడగానే ఆసుగా నా మీద ఒక పద్యం రాసి నాకే చెప్పాడు. చాలా అద్భుతం సార్. అవధానం కలకాలం ఉంటుంది. ఇలా పెద్దవారి ఆశీస్సులు, వారి మంగళాశాసనాలు మీ మీద ఉండబట్టి మీరు వారి ద్వారా ఎందరో యువ కళాకారులను తయారు చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణం ముఖ్యంగా మా లక్ష్మీ మానస మరియు వేమరాజు విజయ్ కుమార్ గారు, సుధామాల నిశ్చల, వీరందరూ. మంకాల రామచంద్రుడి గారి కుమార్తె వారి తండ్రి గారి గురువుగారు అయినటువంటి గురుగారు కదా, వారి తండ్రి గారికి తను అంజలి సంగీత సాహిత్య సమర్చన అంటూ వారి తండ్రి గారిని స్మరించుకుంటూ అంజలిగా తను శ్రీమాన్ కృష్ణమాచార్యుల గారికి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల గారికి ఈ కార్యక్రమం జరపడం 100వ జయంతి సందర్భంగా విజయవాడ మరియు శ్రీకాకుళంలో కూడా జరిగిందని విన్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎంత అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. తర్వాత ఈ కార్యక్రమంలో మరి అలాగే సంగీతంలో మేరుశిఖరంగా నిలిచినటువంటి ఎల్లా వెంకటేశ్వరరావు గారు రావడం, వారిని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వారు
1948 డిసెంబర్ 1న ఆల్ ఇండియా రేడియో ఏర్పడితే అప్పుడు మొట్టమొదటి నిలయ విద్వాంసులు వారు వైలినే కాదు, హరికథ, వ్యాకరణము, తర్క మీమాంసము అన్నిట్లో కూడా, సంస్కృతము, ఆంధ్రము, ప్రతి దానిలో కూడా తను తనదైన ముద్రను వేశారు. మరలా చెన్నై మ్యూజిక్ అకాడమీ నుంచి ఒక వాగ్గేయకార అవార్డు, కృష్ణమాచార్య కృతులను రాసి ఒక వాగ్గేయకార అవార్డు తీసుకోవడం అనేది చాలా అద్భుతము. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ గానకళ ప్రపూర్ణ, సంగీత సాహిత్య కళ అనేది ఇలా ఎన్నో అవార్డులు వారి సొంతము. వారి గురు శిష్య పరంపర, ఇలాగే వారి సంతానం ద్వారా కానీ, వారి శిష్య బృందం ద్వారా కానీ తరతరాలు ఇలాగే వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి. పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, మొదట సత్కార కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ కౌశిక్ కళ్యాణ్ గారి గాత్ర సంగీత నీరాజనం ఉంటుంది. మొదట కృష్ణమాచార్య స్వామివారి ప్రశిష్య బృందగానంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మనం సత్కారం చేసుకుందాం. మొదట శ్రీమతి ఎన్సి శాంతిశ్రీ గారు, శ్రీమాన్ బుచ్చయ్యాచార్యుల వారి సహధర్మపత్ని శ్రీమతి ఎన్సి శాంతిశ్రీ గారు, శ్రీమతి కూరపాటి తుషార పూర్ణవల్లి గారు, దయచేసి అందరూ కూడా ఇక్కడే ఉంటే మళ్ళీ మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. శ్రీమతి తుషార పూర్ణవల్లి గారు, శ్రీమతి ఈరంకి ప్రియాంక గారు, కుమారి చినముతేవి సంజన. ఈ చిన్నారి ఇటీవలే నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏవి సావిత్రి లలిత సంగీత పోటీల్లో కూడా బహుమతి పొందినటువంటి చిన్నారి. శ్రీ కౌశిక్ కళ్యాణ్ గారి శిష్యురాలు కుమారి చినముతేవి సంజన. తర్వాత వయలిన్ సహకారం అందించినటువంటి శ్రీ కూరపాటి సుబ్రహ్మణ్యేశ్వరరాజు గారు. తర్వాత మృదంగంపై శ్రీ రాయప్రోలు సుధాకర్ గారు. తర్వాత జరగబోయే సంగీత నీరాజనంలో గాత్రం శ్రీ ఎన్సి కౌశిక్ కళ్యాణ్ గారు, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాన్ ఎన్సిహెచ్ బుచ్చయ్యాచార్యులు, శ్రీమతి శాంతిశ్రీ పుణ్య దంపతుల గర్భశుద్ధి ముక్తాఫలం శ్రీ ఎన్సి కౌశిక్ కళ్యాణ్ గారు. తర్వాత వాయిలిన్పై విద్వాన్ ఎన్సి అనంతకృష్ణ గారు. తర్వాత మృదంగంపై విద్వాన్ శ్రీ పి జయభాస్కర్ గారు. తర్వాత ఘటంపై విద్వాన్ శ్రీ పివి రమణమూర్తి గారు.
తర్వాత నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి జి వసుంధర గారికి సత్కారం. తర్వాత నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీమాన్ ఎన్సిహెచ్ బుచ్చయ్యాచార్యుల గారు, వారిని సత్కరించవలసిందిగా పెద్దలను ప్రార్థిస్తున్నాను. తర్వాత నేటి కార్యక్రమాన్ని అంతటినీ కూడా అందంగా బంధించి కెమెరాలో మనందరికీ శాశ్వతంగా ఈ జ్ఞాపకాన్ని పదిలం చేస్తున్నటువంటి కెమెరామన్ శ్రీ శ్రీనివాస్ గారికి సత్కారం. శ్రీనివాస్ గారు త్వరగా రావాలి. తర్వాత చిరంజీవి స్వాతి ప్రసాద్. తను పరిశోధన చేస్తున్నటువంటి ఒక విద్యార్థిని, అది కూడా క్లిష్టమైనటువంటి విమర్శ అనే అంశం మీద పరిశోధన చేస్తుంది. పిలవగానే వచ్చి కార్యకర్తగా ఎన్నో సహాయాలు నాకు చేస్తూ ఉంటుంది. తర్వాత నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారి పట్ల తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని, భక్తి భావనను మనందరితో పంచుకున్నటువంటి పెద్దలు, మనల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా పెద్దలందరినీ ప్రార్థిస్తున్నాను. శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. సుధామాల గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. మధుమతి కులకర్ణి గారు కూడా వేదిక రావాలి. నవ్య సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఇందిరా హేమ గారు నవ్య నాటక సమితి కార్యకర్త, వారిని రమ్మన్న వేదిక మీదకి.